స్వతంత్రించుకున్న నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేవబడుదురు. మనము మార్పు పొందుదుము. ఇది చివర జరిగే పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ పునరుద్ధానం అనే మాటకు వచ్చేటప్పటికే చాలామందికి కొంచెం ఇది ఒక వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ రోజున ఎంతగా అనిపించింది కాదు. గత కాలంలో కూడా ఈ పునరుద్ధానం అంటే ఏంటో చాలామందికి అర్థం కాలే. పునరుద్ధానం అనేది ఏమన్నా ఉన్నదా, పునరుద్ధానం జరుగుతుందా అనేది చాలామందికి ఉన్న ఒక అనుమానం. మరి ప్రభువు వారు ఈ లోకంలో ఆయన నమ్మిన బిడ్డలకు, అలాగే ఆయన విడిచిపెట్టిన వారికి కూడా పునరుద్ధానం ఉంది అని దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్న మాట. చాలామంది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఎందుకు, ఈ లోకంలో యేసు ప్రభువు నేను నమ్మాలా, యేసు ప్రభువు నమ్మకపోతే మోక్ష భాగ్యం లేదా, మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడేనా, ఇంకెవరు మార్గం లేరా అంటే లేరు. యేసుక్రీస్తే రక్షణ మార్గము, మోక్ష మార్గం. అందుకే యేసయ్య నేను మార్గం అనలేదు, ఆయన నేనే మార్గమును. నేనే మార్గం అనే మాటకు అర్థం ఏంటంటే ఇంకోటి లేదని. ఈ వీధే పెద్ద వీధి అంటే అర్థం ఏంటంటే ఇంకొకటి లేదని. అందుకని ఆ పేరు పెడతారు. అలాగా ఈయనే ప్రెసిడెంట్ గారు అంటే ఇంకో ప్రెసిడెంట్ లేడనే కదా. అలాగే నేనే మార్గమును అనే మాట చాలామందికి అది నచ్చలే. యేసు ప్రభు వారు చెప్పిన మాట చాలామందికి నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రమే మార్గం. మనకి కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం లేకపోయినా సరే వాస్తవాన్ని మార్చలేం. నాకు నచ్చలేదు కాబట్టి దాన్ని మారుద్దామంటే మారదు. అది ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరిగి తీరుతుంది అంతే. అలాగే యేసు ప్రభువుని గురించి చాలామందికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకు ఇష్టం లేదు ఆయన గురించి అసలు అని ఎవరినన్నా అడగండి మీరు. కారణం ఏముండదు. యేసు ప్రభు వారిని ఎందుకు ద్వేషిస్తున్నావయ్యా, ఆయన ఎవరినన్నా పాడు చేశారా, లేకపోతే ఏమన్నా బలి అర్పణలు అర్పించమన్నాడు ఆయన, లేకపోతే ఆయన ఎక్కడో కూర్చుని నువ్వు నాకు అన్ని అర్పణలు ఆ ప్రదేశానికి పట్టిరమని ఏమన్నా చెప్పారా అంటే ఇట్లాంటిది ఏమీ యేసు ప్రభు వారు చేయలేదు. అసలు మానవుడి దగ్గర నుంచి ఆయన ఏమంటాడంటే అసలు బలి నాకు అవసరం లేదు, నేను బలిని కోరను కూడా, నాకు బలి అవసరం లేదు కానీ కనికరాన్నే కోరుతున్నానంటాడు యేసయ్య. మరి యేసయ్యని ద్వేషించడానికి కారణం ఏంటి? ఏ కారణం చేత యేసు ప్రభు వారిని ద్వేషిస్తున్నారు అని అంటే 2-3 కారణాలు చెప్పారు యేసయ్య. నన్ను ద్వేషించడానికి కారణం ఏంటంటే తన క్రియలు చెడ్డవని నేను చెప్తున్నాను కాబట్టి నన్ను ద్వేషిస్తుంది లోకం అంటాడు. యేసయ్యను చిత్రం ఏంటంటే ఈ లోకంలో ఏ దేవుడిని చెప్పుకున్న వాళ్ళకి లేని వ్యతిరేకత ఒక్క యేసయ్యని గురించి మాత్రమే ఉంది. యేసు ప్రభు అనగానే చాలామందికి ఎక్కడ లేని ద్వేషం, అంతేకాదు ఎక్కడ లేని కోపం. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ తిక్కలు తయారయ్యారు. యేసు ప్రభు మాట చెప్తున్న వాళ్ళ మీద దాడులు చేయటం, అలాగే ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీద దాడి చేయటం. ఈ మధ్యకాలంలో ఈ మత ఉన్మాదం బాగా పెరిగిపోయింది. క్రైస్తవులనే వాళ్ళని కొట్టండి, మీ ఊరు వస్తే సువార్త చెప్తాకు వస్తే వాళ్ళని తరమండి అని చెప్పేవాళ్ళు ఒక పనికిమాలిన దేశభక్తులు తయారయ్యారు.
స్కూల్లో ఏమో ప్లెడ్జ్ చెప్తారు, ప్రతిజ్ఞ చెప్తారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని స్కూల్లో ప్రతిజ్ఞ నేర్పించారు ఒకప్పుడు. కానీ ఈ మధ్యకాలంలో ఎలా తయారయ్యారంటే భారతీయులందరూ నా సహోదరులు అనే మాట ఊరికి చెప్పుకొని వచ్చి వేరే మతస్థులు నాకు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకనే చాలామంది ద్వేషిస్తున్నారు. అసలు అందుకే యేసయ్య ఈ విషయం ముందే చెప్పాడు. ఆయన ముందే ఎందుకు చెప్పాడు అని అంటే, మీరు ఏం ఆశ్చర్యపోవసరం లేదు, లోకం నన్ను ఎప్పుడో ద్వేషించింది అంటాడు. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 15:18. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల అది మీకంటే ముందుగా ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచు. ఇక్కడ 2 మాటలు వాడతారు ప్రభు. లోకము ద్వేషించేది, లోకము హింసించేది అని. ద్వేషిస్తుందట, హింసిస్తుందట. 20వ వచనం కూడా, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. చూసారా, నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా. అది విషయం. లోకం నన్ను ద్వేషిస్తుంది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది, మొదటిది. రెండవది, లోకము నన్ను హింసిస్తుంది కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తుంది. యేసుప్రభువుని నమ్మిన వాళ్ళని వల్లమాల ద్వేషంతో చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది. ఏమన్నా దేశాన్ని దోచుకుని ఏమన్నా వేరే దేశం పారిపోయాడు క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడన్నా? లేకపోతే యేసుప్రభు వారు ఎవరి బ్యాంక్ అన్నా దోచుకుని వెళ్ళాడా? ఎట్లాంటిది ఏం లేదుగా. ఏమన్నా మనుషుల్ని ఏమన్నా మతం మత్తులో పెట్టి ఇంకోటి ఏదన్నా చేయమన్నాడంటే అట్లాంటిది ఏమీ లేదుగా. యేసుప్రభు వారు ఏమన్నా కోట్ల రూపాయలు ఆశ్రమాలు పెట్టి ఏమన్నా ఆయన సంపాదించుకున్నాడా? యేసుప్రభు వారు ఏమన్నా భక్తి వంకెట్టి కోట్ల రూపాయలు సంపాదించి ఏమన్నా ఆశ్రమాలు ఏమన్నా స్థాపించాడంటే అది లేదు. అది మొన్న ఒక పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, సర్వసంగ పరిత్యాగం అనుకున్నప్పుడు అంత కాస్ట్లీ కారులో ఎందుకు తిరుగుతున్నాయి మీరు అని అడుగుతుంటారు కొంతమంది స్వామీజీలకు ప్రశ్న వేశారు. ఆయన పెద్ద ఆయన క్రైస్తవుడు కాదు. మీరు స్వామీజీలు పీఠాధిపతులు అన్నప్పుడు, సర్వసంగ పరిత్యాగులు అన్నప్పుడు మీరు అంత విలువ గల కారులో మీరు ఎందుకు తిరుగుతున్నారు? మీకు అన్ని కోట్ల రూపాయలు ఎందుకు మీకు? అసలు ఇది శాస్త్రం చెప్పిందా మీకు అని ఆయన అడుగుతున్న. మనలాంటి అంటే ఇంకోటి ఏదన్నా అంటారు, మీకు అంత బంగారం మీద మోజు ఏంటి? సర్వసంగ పరిత్యాగం అంటే ఒంటి మీద చిన్న వస్త్రం తప్పిస్తే ఇంక వేరే దాని మీద మీకు మనసు ఉండకూడదు. మరి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారు మీరు? ఎందుకు విలువైన కారులో తిరుగుతున్నాడు అని అంటున్నాడు ఆయన. నిజం, అది నిజం. ఎప్పుడైనా సరే ఒక సర్వసంగ పరిత్యాగం అనుకున్నప్పుడు కనీసం కాళ్ళకు కూడా జోడు ఉండకూడదు, అలాగే తిరగాలి. ఆస్తులు సంపాదించుకోకూడదు. ఇది ఏ ఆశ్రమం స్థాపించింది యేసుప్రభు వారు? ఏ ఆశ్రమం స్థాపించలేదు. కోట్ల రూపాయలు ఎట్టి ఆయనకి ఏమి లేదు. అసలు ఆయన పుట్టిన ఇల్లు అయింది కాదు, ఆయన జీవించిన జీవితం ఎక్కడెక్కడ ఉన్నా అయింది కాదు. అసలు ఆయన మరణించడానికి ఎక్కిన సిలువ కూడా అయింది కాదు. ఆయన చనిపోయినప్పుడు సమాధిలో పెడితే ఆ సమాధి కూడా అయింది కాదు. ఆయన పుట్టినప్పుడు పడుకోబెట్టిన తొట్టి ఆయనది కూడా కాదు. అంత పేదరికం అనిపించాడు ఆయన. ఆఖరికి పేద నరునిగానే చనిపోయాడు ఆయన. మనిషిని ప్రేమించడానికి మనిషి అవతారం ఎత్తిన యేసుప్రభు వారు ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేశారు. మరి ఎంత త్యాగం చేసిన దేవుని ఎందుకు ద్వేషిస్తున్నారు లోకం అని అంటే ఏ కారణం లేదు. ఏమన్నా వంక పెడితే మతం. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక పనికిమాలిన బ్యాచ్ కూడా తయారైంది. అమాయకులైన హైందవ సహోదరులను
మభ్యపెట్టి డబ్బులు సంపాదించి ఆన్లైన్ బెగ్గర్స్ వాళ్ళు మేము హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నాం, క్రైస్తవ మతాన్ని నాశనం చేస్తామని ఎవడో అంటున్నాడు. నేను చచ్చిపోయే లోపల భారతదేశంలో ఒక్క చర్చి కూడా మిగలకుండా చేస్తాను. భారతదేశంలో ఆ అయ్యగారికి తెలుగే సరిగా రాదు. భారతదేశం అంతా తిరిగి ఎక్కడ ఒక పాస్టర్ కానీ ఒక చర్చికి ఉంచడట. మరి ఇన్ని లాంగ్వేజ్లు అలా మాట్లాడుతాడు. భారతదేశంలో ఇన్ని భాషల్లో ఉన్నాయి చర్చెస్, భారతదేశంలో ఇన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి. మరి ఎలా నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. దేవుడి మీద వ్యతిరేకం తిరిగి దేవుడి మీద కక్ష పోని ఏదో సాధిద్దాం అనుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయి చరిత్రహీనులు అయిపోయారు. యేసుప్రభు మీద చాలామంది అవాకులు చివాకులు పేలుతూ మేము క్రైస్తవులు ఉంచము, యేసుప్రభు మందిరాలు ఉంచము, అసలు బైబిల్ కనపడకుండా చేస్తాం అనుకుని చాలామంది నష్టపోయారు. వాల్టేరు, వరల్డ్ ఫేమస్ ఎథిస్ట్, నాస్తికుడు వాల్టేర్ అని ఆయన 100 సంవత్సరాలకి నేను రాసిన పుస్తకాల వల్ల బైబిల్ కనబడకుండా చేయడానికి నేను పుస్తకాలు రాశాను. 100 సంవత్సరాలకి బైబిల్ అనేది ఉండదు నా పుస్తకాలను బట్టి, అంత అద్భుతంగా రాశాను అని చెప్పి శపథం పోని బైబిల్ అసలు ఎక్కడ కనబడకుండా చేద్దామని చెప్పి అయ్యగారు ఏ పుస్తకాలు రాశాడు. ప్రపంచ నాస్తిక హేతువాద సంఘానికి గొప్ప వ్యక్తులు లాంటి వాడు వాల్టేర్. సరిగ్గా అన్న టయానికి ఆయన అన్న రీతిగానే బైబిల్ లేకుండా చేద్దాం అనుకున్న ఆయన ఇల్లు బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ అయిపోయింది. బైబిల్ ఉంచకూడదు అనుకున్న ఆయన ఇంట్లోంచి కొన్ని లక్షల బైబిల్ ప్రింట్ అయ్యి బయటికి వెళ్తూ ఉన్నాయి. వాల్టేర్ లేడు, వాల్టేర్ రాసిన పుస్తకాలు లేవు. వాల్టేర్ లేడు, వాల్టేర్ రాసిన పుస్తకాలు లేవు, కానీ బైబిల్ ఉంది. అది విషయం. అలాగే చార్లెస్ డార్విన్ అనే ఆయన కూడా ఈ ఎవల్యూషన్ ఆఫ్ థియరీ అనే దాన్ని ప్రతిపాదించి మనిషిని దేవుడు చేయటం ఏంటి అంత పిచ్చి, మనిషి కోతులోంచి వచ్చాడు అని చెప్పి ఈ బైబిల్ గట్ట అంత ట్రాష్ అంత అని చెప్పి అతను పాపం చాలా భ్రమపడి ఏమనుకున్నాడంటే బైబిల్ను కనబడకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు. చిత్రం ఏంటంటే చార్లెస్ డార్విన్ చనిపోయే ముందు ఆ పని మనిషితో కొంచెం బైబిల్ తెచ్చిపెట్టమ్మా, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి చచ్చిపోతానని చెప్పి చివరి క్షణంలో ప్రార్థన చేసుకుని చచ్చిపోతాడు. చాలామంది యేసయ్యను ఎందుకు ద్వేషిస్తున్నారండి మీరు అని అడగండి అంటే ఏ కారణం ఉండదు. అయితే యేసయ్య ముందు ప్రాఫెసీ ఒక ప్రిడిక్షన్ చెప్పాడు. ఆయన ఏం చెప్పండి, అది మీరు లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపోకండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుతారు. యేసుప్రభు వారిని లోకం ద్వేషిస్తుందని యేసయ్య ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడు చెప్పింది ఏంటి? అలాగే యేసయ్యను నమ్మిన వ్యక్తులను కూడా లోకం ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించినప్పుడు, నన్ను ద్వేషించినప్పుడు మిమ్మల్ని ద్వేషిస్తారు. నన్ను హింసించింది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఒక కుర్రాడు తాగి తిరిగి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోరు. వాళ్ళంతా అలాగే తాగి తల్లిదండ్రులకు ఉపయోగం లేకుండా, జీవితంలో గమ్యం లేకుండా ఆలోచన చచ్చిపోయినా ఎవరు పట్టించుకోరు పెద్దగా. చచ్చిపోడు అయిపోతుందండి, తాగి చచ్చిపోడు అంటారు. కానీ ఆ వ్యక్తి ఆ తాగుడు ఆ వ్యసనాలన్నీ మానివేసి ప్రభువుకి సాక్షిగా బ్రతుకుతానంటే మాత్రం వింతగా చూస్తుంది లోకం. అది చిత్రం. ఒక కుర్రవాడు ఎలా తిరిగినా పెద్ద పట్టించుకోదు లోకం. తిరుగుతుంటే ఏనైనా తిరుగుతున్నావు, ఈ జీవితం మంచిది కదని ఏం చెప్పరు. ఒక ప్రభువు నమ్ముకున్న బిడ్డ, భారం కలిగిన బిడ్డలు మాత్రమే కొంతమందికి ఆ హెచ్చరిక చేస్తారు, ఏనైనా ఏటి జీవితం, ఇలాగ ఎంతకాలం జీవిస్తావు, భార్య పిల్లలను కాదనుకుని చెప్పి ఇలాగే ఇదే జీవితమా, ఇలా చెడిపోయిన జీవితం జీవించడం ద్వారా ఏంటి ప్రయోజనం, రేపొద్దున చనిపోతే నరకాగ్నికి వెళ్తావు అని ఒక భారం ఉన్న ఒక తల్లి, ఒక ఆత్మ పట్ల వేదన ఉన్న నిజమైన క్రైస్తవు జీవితం జీవించే వ్యక్తులు మాత్రమే వాళ్ళని అడుగగలుగుతారు. ఒక వ్యక్తి రక్షించబడాలనే భారం ఉన్నవాడు,
అందుకని ఎవరైనా పోతే నాకెందుకు అనేవాళ్ళు ఎవరిని అడగరు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితము ఎలా చెడిపోయినా లోకం పట్టించుకోదు, కానీ ఒక వ్యక్తిని బాగు చేద్దామని చెప్తే ఆ లోకం ఎంతగా చూస్తుంది. అది ఆశ్చర్యం. అయినా మనం ఏమీ పెద్ద లోకం ఏదో అంటుందని భయపడిపోవసరం లేదు. లోకం మిమ్మల్ని నిష్కారణంగా ద్వేషిస్తుంది. మీ సొంత వాళ్ళు ద్వేషిస్తారు. వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషంతో చూస్తారు. చాలా మరి చిత్రమైన లోకం ఇది. అందుకని మరి ఈ లోకం ఇదేమి శాశ్వతం కాదు, కాబట్టి శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది. అక్కడికి వెళ్తాం మనం. అక్కడికి ఎలాగ వెళ్తామంటే ఈ క్షయము శరీరము ఆ క్షయతను ధరించుకుంటుంది. అంటే ఈ పాడైపోయిన దేహము పాడవని ఒక స్థితిలోకి మార్చబడుతుంది. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే మరి ఆ అక్షయ రాజ్యానికి వెళ్తాం. ఆ రాజ్యంలో మనకు ఒక శ్రేష్టమైన విషయం ఉందని చెప్పి రాస్తూ ఉంటాం. అదే మనం చదువుకున్నాం. సహోదరులారా, మీకు ఒక మర్మము చెప్తున్నాను, ఒక మర్మం రివీల్ చేస్తూ ఉన్నాను. అదేం తెలుసా? మనమందరము చనిపోం, కానీ ఒక్క నిమిషములో రెప్పపాటున కడబూరం మ్రోగగానే, అది విషయం. నిమిషములో రెప్పపాటున టైము మన కనురెప్పలకి సెట్ చేశారు. కనురెప్ప ప్రతి నిమిషానికి అంటదన్నమాట. దాన్ని బట్టే కౌంట్ చేయగలిగారు. అది అక్కడ చెప్పాడన్నమాట. నిమిషములో ఒక రెప్పపాటున కదా, అది మాట చెప్పాడు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలా వెళ్తారు మనుషులు? ఈ లోకంలో ప్రతి మనిషి కూడా జన్మతః పాపి, క్రియల రూపంగా పాపి. జన్మలో పాపం ఉంది కాబట్టి క్రియల్లో పాపం చేస్తారు. ఈ జన్మ పాపము క్రియా పాపం మనిషిని ఏం చేద్దంటే నిత్య నరకాగ్ని తీసుకెళ్తుంది. కానీ యేసు రక్తము ఈ జన్మ కర్మ పాపముల నుండి విమోచిస్తుంది. మనం ఎలాంటి పాపినైనా తాను అది వరకు యేసై తెలియక ముందు ఎలాంటి జీవితం జీవించినా యేసై దగ్గరికి వచ్చిన తర్వాత ఆ జీవితం నుండి యేసై విడిపించి యేసై ఏం చేస్తారంటే ఆ వ్యక్తికి ఒక మంచి జీవితం ఇస్తారు. అప్పుడు ఈ లోకంలో జీవించిన జీవిత కాలంలో బాప్తీసం పొంది యేసయ్య దేవుడని ఆయన రక్తములో విమోచనుందని నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు చనిపోయినప్పుడు ఒక పునరుద్ధారణకి వెళ్తారు. అక్కడ చెప్పాడు అన్నమాట, మృతులు అక్షయులుగా లేపబడుదురు అన్నాడు. చూడండి 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మర్మము అంటే అర్థం ఏంటంటే మనకి తెలియనిది అని అర్థం. మర్మం అంటే చెప్పండి, మనకి తెలియనిది. మనకి తెలిసింది మర్మం కాదు. పౌలు గారికి మాత్రమే తెలిసింది ఆ విషయం, మనకు తెలియదు. అందుకే మిస్టరీ రివీల్ చేస్తూ ఉన్నారు. ఏంటది అంటే మనం అందరము నిద్రించమంటే చచ్చిపోం, కానీ నిమిషములో మార్పు రెప్పపాటున కడబూర మ్రోగగానే. ఈ లోకంలో మనుషులు 2 రకాలుగా పరలోకానికి వెళ్ళే మార్గం దేవుడు ఏర్పాటు చేసింది. ఒకటి చనిపోయిన తర్వాత, అంటే చనిపోకముందు యేసు ప్రభువారిని దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడి ఆయన సన్నిధిలో జీవిస్తూ మరి పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఈ లోకంలో ఎప్పుడు మన యాత్ర ముగించినా కానీ ఆ యాత్ర ముగించిన మరుక్షణం మందు శరీరమేమో భూమిలోకి వెళ్తుంది, ఆత్మ పరదేశకి వెళ్తుంది. యేసు ప్రభు వారు కడబూరం మ్రోగినప్పుడు ఆయన వస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ఆత్మను ఇక్కడున్న శరీరంలో ప్రవేశపెట్టి లేపుతారు. దీన్ని పునరుద్ధానము అంటారు. పునరుద్ధానం అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరైతే యేసయ్యను హృదయపూర్వకంగా దేవుడిని నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని
పాపక్షమాపణ పొంది ప్రభు వాక్యంలో ప్రభు సన్నిధిలో నడుస్తారో వాళ్ళు ఈ లోకంలో మరణించారనుకోండి, యాత్ర ముగించారనుకోండి, అప్పుడు శరీరం ఏమైందంటే భూమిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ పరదైస్కి వెళ్తుంది, పరలోకానికి కాదు. పరదైసులో ఉన్న ఆత్మ యేసుప్రభు వారు కడబూరం రోగున్నప్పుడు ఆయన భూమి మీదకి పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఆ పరిశుద్ధులేమో నిలబడ్డ వాళ్ళు నిలబడినట్లుగానే మార్పు చెందుతారు. చనిపోయిన వాళ్ళేమో వాళ్ళు ఏం చేస్తారంటే అక్షయులుగా లేపబడతారు. వాళ్ళ మార్పు చెందుతారు, మనమేమో లేపబడతాం. వాళ్ళు మనము కలిపి అప్పుడు సింహాసనం దగ్గరికి తీర్పులోకి వెళ్తాం. తీర్పు అప్పుడు జరుగుతుంది. తీర్పు పునరుద్ధానం జరిగిన తర్వాత, లేదా మనం బ్రతుకుంటే యేసయ్య వచ్చినప్పుడు మార్పు జరిగిన తర్వాత తీర్పులోకి వెళ్తాం. తీర్పులోకి వెళ్ళిన తర్వాత తీర్పులో మనం ఇక్కడ చేసిన దానికి బహుమానం పొందుకునే ఒక రోజును దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే తీర్పు, అందుకే ఈ లోకంలో ప్రతి వారు తీర్పులోకి వెళ్ళాలి. అందరూ తీర్పులోకి వెళ్తారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తీర్పును ఎదుర్కొంటాడు. యేసయ్యను నమ్మిన వాళ్ళేమో ముందు తీర్పులోకి వెళ్తారు. యేసయ్యను నమ్మని వాళ్ళు ఆ తర్వాత తీర్పులోకి వెళ్తారు. వీళ్ళకి ఒకసారి తీర్పు ఉండదు. మత్తయి సువార్తలో మీరు 25 అధ్యాయం చదివిన తర్వాత ఇద్దరికి ఒకేసారి తీర్పు ఉందని అనుకుంటారు. అది కాదు, అది తీర్పు ఉందని చెప్తాక అది చెప్పాడు. కానీ యేసయ్యను నమ్మని వాళ్ళకి ఇద్దరికి ఒకటే రకమైన తీర్పు ఉండదు. యేసయ్యను నమ్మిన వాళ్ళకి ఏమో మొదటి తీర్పు ఉంటుంది, యేసయ్యను నమ్మని వాళ్ళకేమో తర్వాత తీర్పు ఉంటుంది. తీర్పు జరిగిన తర్వాత అప్పుడు పరలోకంలో ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్తారు. అది ఇక్కడ చెప్తాడు ఆయన. మోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. బోర మ్రోగ్గానే అంతవరకు క్రీస్తునందున్న వాళ్ళు ఏమవుతారంటే లేస్తారు. పునరుద్ధానం ఒక కొత్త దేహం ధరించుకొని, ఈ దేహం కాదు, అది పునరుద్ధాన దేహం. ఇక్కడ అనుకుంటే ఎక్కడన్నా వెళ్ళొచ్చు. ఇదే క్షణంలో ఇక్కడున్నాం అనుకోండి, మరో క్షణమందు హైదరాబాద్లో ఉండొచ్చు. మహిమ దేహానికి అంత శక్తి ఉంది. అది పునరుద్ధాన శరీరం అన్నమాట. ఈ పునరుద్ధానం చెందిన తర్వాతనే తీర్పులోకి వెళ్ళిన తర్వాత ఎవరి స్థానంలోకి వాళ్ళు వెళ్తారు. ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతికిన ప్రతి మనిషికి కూడా తీర్పు ఉంది. తీర్పు లేని ఏ మనిషి కూడా ఈ భూమి మీద ఒక్కడూ లేరు. ప్రతి వాళ్ళు తీర్పులోకి వెళ్ళాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి విధియే విధి. అది గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి క్రియను గురించి విమర్శలోనికి తీర్పులోనికి తెస్తాడు. తీర్పు ఉందని సొలొమోనే చెప్పాడు. ఎప్పుడో పాత నిబంధనలోనే చెప్పాడు. తీర్పు ఉంది. అలాగే దానియేలు గ్రంథంలో కూడా ఉంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో అప్పుడు తీర్పు తీర్చుటకై సింహాసనమునందు కోటాను కోట్ల మంది నిలుచున్నారు. అక్కడ ఆ నిలబడ్డ వాళ్ళందరూ తీర్పులోకి అన్నాడు. దానియేలు గ్రంథము దయచేసి అందరూ చూడండి. 7వ అధ్యాయము 10వ మాట చూడండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనను పరిచారకులు, అది వేల కొలది ఆయనకు పరిచారకులుండిది. కోట్ల కొలది మనుషులు, అదిగో కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుటి నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడిన. చూసారా? చాలు కోట్ల కొలది మనుషులట. వాళ్ళందరికీ తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడ్డాయి.
ఇన్ని కోట్ల మందికి ఎలా తీర్పు తీరుస్తారు అనుకుంటారు. దేవుడికి అసాధ్యమైనది ఏముంటుంది? ఎన్ని కోట్ల మంది ఉన్నా కానీ దేవుడు తీర్పు తీర్చగల సమర్థుడు. ప్రతి వాడికి పేరు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉన్నారు, ఇన్ని కోట్ల మందికి ఆధార్ కార్డు లేవా? ఉన్నాయిగా. ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డు పెట్టారుగా. ఎక్కడో తెలియని వాళ్ళకి తప్ప ప్రతి వాళ్ళకి ఆధార్ కార్డు అని పెట్టి, మరి మానవుడికి ఎంత జ్ఞానం ఉంటే మానవుడు చేసిన దేవునికి జ్ఞానం ఉండదు? మనిషికే ఈ మాత్రం బుర్రన్న వాడికి ఎంత ఆలోచన ఉంటే సర్వానికి సృష్టికర్త అయిన దేవునికి ఎంత ఆలోచన ఉంటుంది? ఈ లోకంలో ఎవరు ఏం చేసినా, ఎవరు ఎక్కడున్నా, ఏది ఎవరు అడగకపోవచ్చు, కానీ తీర్పు అనేది ఒక రోజున దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తీర్పు పొందినప్పుడు ఎలా పొందుతారంటే గ్రంథములు ఇప్పబడెను అని. పోనీ ఇక్కడే రాశాడా, ప్రసంగిలోనే రాశాడా అంటే 19 ప్రకటన గ్రంథంలో కూడా రాశాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము దయచేసి 12వ వచనం దగ్గర నుంచి చూడండి. అక్కడ 2 రకాల గ్రంథాలు చెప్పాడు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడిన దాన్ని బట్టి మృతులు తీర్పు పొందలేదా? ఆ గ్రంథాల్లో ఏముందంటే మనం ఏం చేసాం అన్ని సంగతులు అందులో ఉన్నాయి. ప్రతివారు ఒక రోజున తీర్పులోకి వెళ్ళాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తాను చేసిన విషయానికి లెక్క చెప్పే రోజు ఒకటి ఉంది. నాకేమీ తెలియదు సార్ అని అంటాక ఆ రోజున కుదరదు. మనకేమీ తెలియదని చెప్తాక సరిపో. ఏదొక మరి సందర్భంలో మనం ఏం చేసినా దాన్ని మనకి ఇక్కడ ఎవరూ కూడా మనల్ని అడగలేరు, కానీ దేవుడైతే లెక్క అడుగుతాడట. దాన్ని తీర్పు రోజు అన్నాడు. విమర్శించు దినం ఒకటి ఏర్పాటు చేశాడు. తీర్పు తీర్చడు. భూలోకములో ఉన్న వారందరికీ తీర్పు తీర్చడు పోయి ఒక రోజు నిర్ణయించాడు. చాలామంది అనుకుంటారు, ఏముందలేండి ఎవరు అడగొచ్చారు సార్ అని. అలాగ అనుకుంటాకి ఏమీ లేదు. ఈ లోకంలో ప్రతి మనిషి తప్పనిసరిగా ఎదుర్కొనవలసింది ఏంటంటే తీర్పు. ఏంటి చెప్పండి? తీర్పు అనేది ఒక రోజు అందరికీ నిర్ణయించాడు. నీతిని అనుసరించి లోకానికి తీర్పు తీర్చబోయాడు. ఒక రోజును దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. అది తప్పనిసరిగా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తీర్పులోకి వెళ్ళి కూర్చోవలసిందే. అందుకని ఈ లోకంలో పునరుద్ధానము అనే మాటకి అర్థమేమిటి? మనం చదువుకున్న వచనంలో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. మనం అందరం చచ్చిపోం, కానీ నిమిషంలో మార్పు చెందుతాం. ఉన్నట్టుండి యేసయ్య ఈ లోకానికి మరి సంఘంలో ఉన్న బిడ్డలు తీసుకెళ్ళడానికి, లేదా ఆయన యందు విశ్వాసం నడుస్తున్న వారు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే బ్రతికుండి నమ్మకంగా ఉన్న వాళ్ళేమో ఉన్నట్టుండి ఒక్కసారి మార్పు చెందుతారు. ఎలా మార్పు చెందుతారో తెలియదు. చనిపోయిన వాళ్ళేమో సమాధుల్లో నుండి లేచిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో మార్పు చెందుతారు. వాళ్ళేమో ఒక్కసారి మరి పునరుద్ధానం చెంది వాళ్ళు మనము కలిపి ఏకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉంటాం. అదే విషయం. తిరిగి లేపబడిన రోజు ఒకటి ఉంది ఈ భూమి మీద. మానవుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓ ప్రభువా, నిజమే, ఒక రోజు నేను తప్పనిసరిగా నీ ఎదురు రావాలన్నమాట. ఏ కోటలో ఉన్నా, ఏ పేటలో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత అంతస్తులో ఉన్నా సరే, మనిషి తప్పగా దేవుడి తీర్పులు నిలబడాలి. దానికి ఇంక తిరిగిలేదు. ఆ తీర్పులో మనకి ఎఫ్ఐఆర్ ఏంటంటే గ్రంథాలు. ఈ గ్రంథాలు ఇప్పబడతాయి. పలానా రోజున పలానా విషయం చేసిన మనకు తెలియకపోవచ్చు, మనం మర్చిపోవచ్చు. అక్కడ డేట్తో సైతం ఉంటుంది.
అది చూపిస్తాడు అన్నమాట దేవుడు. ఇలా చేసావు కదా పలానా రోజున, మరి ఎందుకు చేసావు ఇలాగా అని అడుగుతాడు దేవుడు. అందుకని ఈ తీర్పు తీర్చే రోజున ఇక్కడ ఏర్పాటు చేశాడంట. కడబోర మ్రోగ్గానే మనం అందరం మార్పు చెంది ఏమవుతాం చెప్పండి, క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైన శరీరం ధరించుకొని అందరూ పరలోక రాజ్యానికి ఏం చేస్తాం చెప్పండి, ప్రయాణమై వెళ్తాం. ఆ మార్పు ఎవరు చెందుతారు అంటే ముందు యేసే రక్తంలో ఇక్కడ కడగబడ్డ వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే దారిలో ఉంటారు. దేవుని పిల్లలంగా మనం ఇక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, తప్పనిసరిగా పరలోక రాజ్యానికి వెళ్ళే స్థానంలోనికి మనం ప్రయాణం చేయాలి. ఏదో లేండి అనుకోకూడదు. బోరం మ్రోగగానే మనం చనిపోయాం అనుకోండి, ఈ లోకంలో నీతిమంతుల పునరుద్ధానంలోంచి లేపబడాలి. లేదు ఇక్కడే ఉన్నాం అనుకోండి, మార్పు చెంది ఆయన ఏం చేయాలి చెప్పండి, ఎదుర్కోవాలి. ఈ రెండింటికి సిద్ధపడి ఉండాలి. అందుకని ఈ మత్స్యమైంది, ఈ శరీరం ఈ మత్స్యమైందంటే పాడైపోయిందని, పాడైపోద్ది. పాడవని దేహాన్ని ధరించుకుంటామట. అది ఎలాగ దేవుడు ఇస్తాడన్నమాట. అందుకని క్రీస్తు ప్రభువునందు ఉన్నప్పుడు మరణాన్ని గురించి భయపడవలసిన అవసరం లేదు. అక్కడ మాట్లాడుతూ చివరికి ఒక మాట అంటాడు 58వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 15:50. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు ఏం కాదు, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలనివారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ. అది ఈ లోకంలో ఎప్పుడోకప్పుడు మార్పు చెందుతాం లేదా మరణిస్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎదుర్కొనే జీవితంలోకి వెళ్ళాలి అంటూ ఇక్కడ అంటాడు, ప్రభువుని మీ ప్రయాసం ఏం కాదు వ్యర్థంగా. ఈ లోకంలో వ్యర్థమైన ప్రయాసలు పడే పిల్లలు పెద్దలు ఎంతోమంది ఉన్నారు. వ్యర్థమైన ప్రయాసపడి చివరికి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. అందుకే అంటాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అవ్వటానికి ఆసక్తి కలిగి పెట్టుకోండి. ప్రార్థనా జీవితానికి ఆసక్తి కలిగి ఉండడానికి, ఇతరులకి ఒక సువార్త చెప్పడానికి ఆసక్తి కలిగి ఉండడానికి, ఒక నిస్సహాయాలను ఆదుకోవడానికి మనం ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగాలి. అందుకని ప్రభువునందు మన ప్రయాసం ఏం కాదు చెప్పండి, వ్యర్థం కాదు. కాబట్టి ఈ దేహము, మన దేహం మందనుకుంటే అక్షయ దేహం ధరించుకోలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో ఈ దేహం దేవుడు ఇచ్చిందనుకుంటామో అప్పుడు దేవుడిని ఏం చేస్తామంటే మహిమపరుస్తాం. అంతేకాదు మన ప్రయాస ఎప్పుడు కూడా మరి వ్యర్థమైన వాటి మీద ఉండదు. ఎందుకంటే మన ప్రయాస ప్రభువునందు ఎప్పుడు వ్యర్థము కాదు. మనం గంట ప్రార్థన చేసిన, ఒకరికి ఉపకారమే చేసిన, దేవుని కోసం నమ్మకంగా జీవించడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఆ ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. కాబట్టి మనం అందరము ఆ అక్షయ దేహము ధరించుకుండే స్థితిలోనికి ఎదుగుతూ ఆ కడబూరం రోగాన్ని ప్రభువుని ఎదుర్కోవడానికి ఉన్నంత శక్తి, ధైర్యం, విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు ఆ కృపాభాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథము బట్ట బాయలై పొందెదరు తీర్పును, గ్రంథము బాట బాయలై పొందెదరు తీర్పును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా.
ఒకానొక రోజున గ్రంథాలు ఇప్పబడతాయి. అప్పుడు మన జీవితం బయటపడుతుంది. మనము తప్పించుకునే తీర్పు మరి లేకపోవచ్చు. ఆ తీర్పులోకి అందరూ వెళ్ళవలసిందే, ఎక్కడున్నా ఏ ప్రాంతంలో కొన్నా. ఆ తీర్పును ఎదుర్కొనే ధైర్యం మనకుంటే ధన్యులు. ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. సమయంలో ప్రభువా, ఈ లోకయాత్రలో మేము యాత్రికులను, పరదేశులు. మాది ఈ లోకం కాదు, కొద్ది కాలం ఈ లోకంలో మా పనులు చక్క పెట్టుకోవడానికి వచ్చాం. నిత్యత్వంలో ప్రవేశించే ముందు మా జీవితాలు ఏంటో పరీక్షించుకున్న కృపించినందుకు వందనాలు. సమయంలో ప్రభువా, దేవ తండ్రి, క్షయమగు ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది అని సెలవిస్తూ, ఈ అక్షయ జీవితము ప్రభువా మరి మాకు ఈ లోకంలో దొరకదు, కానీ నీ కృప ద్వారానే మాకు భవిష్యత్ కాలంలో దయచేసే దేవుడు. కాబట్టి పాడైపోయిన మర్త్య దేహము నుండి అమర్త్యతను ధరించుకునే స్థితిలో ప్రతి వారిని బలపరచండి, సహాయం దయచేయండి. నేటికి రక్షణ లేని బిడ్డలను దర్శించు, వారితో మాట్లాడండి, కృప చూపించండి. ఈ ప్రాంతంలో ప్రతి బిడ్డను బలపరచండి, వారి అవసరాలు తీర్చండి, మీరు బలపరచమని మరోసారి కలిసి స్తుతించమని కాపుదలు ఇవ్వండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు నిజం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనతోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ